పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. వారసత్వ పన్నుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వారి సలహాదారులు శామ్ పిట్రోడా వేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ వస్తే బతికున్నా పన్ను, చచ్చినా పన్ను వసూలు చేస్తుందని ఆరోపించారు. జీవితకాలమంతా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకుంటుందని అన్నారు. నిన్న ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వారసత్వ పన్ను లాంటిది ఇక్కడ లేదని ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగా మోదీ కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వ్యక్తులు బతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వారి సొమ్మును దోచుకోవడం కాంగ్రెస్ సూత్రంలా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తమ పూర్వీకుల ఆస్తి అని రాహుల్ కుటుంబ సభ్యులు భావించి దాన్ని వారి పిల్లలకు అందించారని ప్రధాని మోదీ అన్నారు. అదే సగటు భారతీయులు తమ ఆస్తులను పిల్లలకు ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చేతి గుర్తు వాళ్లు ప్రజల ఆస్తులను దోచుకొని ప్రత్యేక కేటగిరీకి సమానంగా పంచుతుందని దుయ్యబట్టారు. మన పూర్వీకులు వారసుల పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలను కూడబెట్టారని, కాంగ్రెస్ దాన్ని కూడా దోచుకుంటుందని, దీనికి ప్రజలు అంగీకరిస్తారా అని మోదీ ప్రశ్నించారు. ఇలాంటి విభజన పార్టీలు దేశానికి అవసరమా అని అన్నారు. కాంగ్రెస్ నాయకుల కళ్ళు రిజర్వేషన్లపైనే, కారు ఇలక్లపై, జనం సంపదపైన పడ్డాయన్నారు. అయితే వారి చర్యలను తాను అడ్డుకొని తీరుతా అన్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఓబీసీలకు అన్యాయం చేస్తోందని మోదీ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం బీసీల కోటాను తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క బీజేపీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, సుస్థిర పాలన అందిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే ఇండియా కూటమి నుంచి ఏడాదికో ప్రధాని వస్తారని ఎద్దేవా చేశారు. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి మరణిస్తే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ఆస్తి ప్రభుత్వ ఖజానాకు వెళుతుందని శామ్ పిట్రోడా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే శామ్ పిట్రోడా పేర్కొన్నట్లుగా సంపన్నులు చనిపోతే వారి ఆస్తిలో 55% వాటా ప్రభుత్వ ఖజానాకు చెందేలా ఫెడరల్ చట్టమేది అమెరికాలో లేదు.